అందరూ బాగున్నారండి. ఇగోటి చూసారండి మన గెస్ట్లు హైదరాబాద్ నుంచి వచ్చారండి. సరదాగా చక్కగా వాళ్ళకి ఒక వంటకం చేసి పెడదామని చెప్పి అడిగామండి. వాళ్ళకి ఎప్పుడు తిని రెగ్యులర్గా మాకు పప్పులు అవి కాకుండా శుభ్రంగా గుత్తి వంకాయ కూర అనమన్నారండి. ఆంధ్ర స్టైల్లో మా బాగా గుత్తి వంకాయ కూర, మనకి కొత్తిమీర కారం తోటి వంకాయ కూర అండి. వీళ్ళకి ఇష్టమైన కూర అనమాట. ఇప్పుడు ఈ మేడం గారికి ఈ కూర చేయడం చాలా బాగా వస్తది. ఇప్పుడు ఈ కూర నేను చేసి ఉన్నట్టు వచ్చిందో లేదో నేను చూద్దాం అండి. వాళ్ళకే పెట్టి చూస్తాను, నచ్చిందో లేదో చెప్తారు వాళ్ళు. వీళ్ళు మన వీడియోలు ముందు నుంచి చూస్తారండి, ఫాలో అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేస్తారండి. మమ్మల్ని అభిమానించే మంచి మాకు ఆప్తులండి అన్నమాట వీళ్ళు. చక్కగా ఈ రోజు మంచిగా వంట చేసుకుని అందరం కలిసిమెలిసి తిందామని అనుకుంటున్నాం అండి. అంటే గురుగారు ఏం చెప్పండి మా గురించి. చాలా బాగా చేస్తారండి. అవన్నీ కూడా చూస్తేనే నోరు అనిపించేలా చేస్తారండి వీడియోలు. వీళ్ళు చాలా బాగా చేస్తారు. వీళ్ళు చేసే వీడియోల్లో గానీ వీళ్ళ మాటల్లో గానీ అసలు ఎక్కడ కూడా కల్మషం అనేది ఉండదు. అంత ప్యూర్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా చేతి వంట రుచి చూడాలని ఎప్పటి నుంచో కోరికగా ఉందండి. అది కాదు, మన పక్క పల్లెటూరు స్టైల్లో చేస్తాం కదండి. అసలు నెంబర్ వన్ గా ఉంటది రుచి. సూపర్ కదా. పొయ్యి మీద చేస్తారండి. అవునండి, వాతావరణం కూడా కరెక్ట్ గా సూట్ అయింది. చల్లగా ఉంది. మీరు ఒక్క 10 నిమిషాలు అలా గాలికి రిలాక్స్ అయ్యి ఆ పొలాలు అయ్యారంటే చక్కగా రెడీ చేసి పెట్టేస్తాను, వేడి వేడిగా తిందాం. అంతే అండి. అంటే చేసేద్దామా? చేద్దాం సార్, చేసేద్దామా? చూసేద్దామా? ఎలా ఉంది చూడాలి. ఇంకా వంకాయలు మనం ఎలాంటివి తీసుకున్నా పర్లేదు. ఈ కూరకి తెల్లవి తీసుకోవచ్చు, పొడిగి తీసుకోవచ్చు, నల్లవి తీసుకోవచ్చు. నేను ఈ కలర్ లో ఉండి ఈ వంకాయలు తెచ్చుకున్నానండి. లేకపోతే మంచి ఒక 1 కేజీ తీసుకున్నాం. ఏ కూరగాయలైనా కొంచెం ఉప్పేసి కడుక్కుంటే కొంచెం ఆరోగ్యం అండి. మనకి మందులో వేసి పెంచుతారు కదా. వంకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత ముచ్చులు తీసేసుకొని మీకు కావాల్సినట్టు కోసుకోండి. అంటే పొడుగ్గా కోసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నా పర్లేదండి. నేను ఇలా పొడుగ్గా కోస్తున్నాను, ఇలా ఇష్టమండి నాకు. వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. కండ్ర వచ్చేస్తాయండి, మామూలుగా బయట ఉంచేస్తాయండి, నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వంకాయ కూరలోకి కొత్తిమీర కారం కోసం ఒక 2 గుప్పులు కొత్తిమీర తీసుకున్నాం. ఒక 7-8 పచ్చిమిర్చి అండి, చిన్న అల్లం ముక్క, 1 చెంచా జీలకర్ర మెత్తగా దంచేసుకుందాం దీంట్లో వేసుకొని. కొత్తిమీర కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కూర వండుకుందాం. కూర కోసం 2 చెంచాలు నూనె పోస్తానండి. వంకాయలు నూనెలోనే మగ్గాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. 2 నుంచి 3 చెంచాలు వేసుకోండి. 1 చెంచా ఆవాలు, ఒక 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచా పచ్చెనపప్పు, 1 చెంచా సాయమినపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇది తాలింపు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. డైరెక్ట్ గా వంకాయ ముక్కలు వేపేసుకోవచ్చండి. నేను తాలింపు కూడా పెడతాను. కరివేపాకు వేస్తున్నాను. తాలింపు వేగిన తర్వాత ముద్ద ఇంగువ వేసుకుంటానండి. భలే రుచి ఉంటుందండి ఇంగువ వల్ల. తాలింపు వేగిన తర్వాత పొడుగ్గా కోసుకున్న వంకాయ ముక్కలు దాంట్లో వేసేసుకుందాం అండి. వంకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలండి. ఫస్ట్ రుచికి సరిపడా ఉప్పు వంకాయ ముక్కల్లోనే వేసేసుకుంటే వంకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వంకాయ ముక్కలు మగ్గనివ్వాలండి. గురుగారు చెప్పండి. చెప్పండి, హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఎలా వచ్చారు? బస్సుకి వచ్చారా? ట్రైన్కి వచ్చారా? అప్పట్లో నాన్నగారు అడిగారు నడిచిన అంతా చేసాం. నాన్నగారు అభిమానులు అలా చెప్పారు. వియ్యంకుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక దిట్ట. ఆయన రాజకీయాల్లో చాలా పండిపోయిన మహామేధావి. అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అలా ముందుకు పోవాలి, ఇలా దూసుకుపోవాలి. అందుకోసమని ముందు 1 అడుగు వేయాలి, తర్వాత 2 అడుగు వేయాలి. అలా అడుగు వేసుకుంటూ ముందుకు పోవాలి, గుద్దుకుంటూ పోవాలి. ఒక 5 నిమిషాల నుండి వంకాయ ముక్కలు మగ్గుతున్నాయండి. మధ్యలో మూత తీసి 2 సార్లు కలిపాను. ఈ వంకాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు రోడ్లో దంచి పెట్టుకున్న కొత్తిమీర కారం అండి, ఇది దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర కారం వేసిన తర్వాత కూడా ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికిద్దామండి. ఆ రోజుల్లో మరి ప్రేమాభిషేకం చాలా ఇదిగా బిగ్ బాస్ పెట్టి రాగాజుర పచ్చిగా అందరికి చాలా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రోజు నన్ను ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా
ఆ రాజకీయాలు గుండా వచ్చిన నా ప్రజలు నా వెంట ఉన్నారు అనుకుంటా చేస్తాడు. బాగా చేశారు మీరు. ఇదిగోండి ఒక 5 నిమిషాల నుంచి వంకాయ కూర మగ్గుతుంది. బా భలే గుమగుమలు ఆడేస్తుందండి. అండి కొంచెం ఉప్పు చూడండి, దీని మీద తీసుకోండి కాలుతుంది. మీరు చూడండి వేడివేడిగా గుమగుమ గుమగుమ వాసనలు. భలే కొత్తిమీర ఫ్లేవర్ వస్తుందండి, సువాసన. అద్భుత. బాగుందా? సరిపోయింది ఉప్పు? చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ అండి. గోదావరి రుచులు అంటే గోదావరి రుచుల్లాగే ఉంటుంది. ప్రసాద్ అరిటాకులు తెచ్చి తినేద్దాం. చాలా బాగుంది. బాగుందా? సరిపోయినాయండి ఉప్పులు కారం మీకు? చాలా బాగా చేశారండి. కూర చాలా బాగా వచ్చిందండి, సూపర్ గా ఉంది. శివగారు చాలా బాగుంది, చాలా బాగుండారు. అదే కూర రుచి కాదు, ఎలా ఉంది చెప్పాలా? చాలా బాగుందండి. సూపర్ సూపర్. బాగుంది. కొత్తిమీర చక్కగా కొత్తిమీర ఫ్లేవర్ కొడుతుంది. మళ్ళీ అరిటాకులో వేడి వేడిగా వేస్తుందంటే ఎలా ఉంటుందండి? మళ్ళీ మెయిన్ గెస్టులతోటి అది నోరు నుంచే ఉంది. చాలా బాగుంది. కరిగిపోతుంది అలా ఎన్నపోసలాగా. రోజు టీవీల్లో వీళ్ళు చేసే వంటలు చూస్తేనే నోరు ఊరిపోతున్నాయి. అలాంటిది మేము ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర డైరెక్ట్ గా ఇక్కడ కూర్చొని వీళ్ళ వంట చేస్తూ చూస్తూ ఇక్కడ తింటున్నాం. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఉందండి, చాలా సంతోషం. చాలా మీకు ధన్యవాదాలు చెప్పాలి. మీకు నమ్మకం లేదు కదా ఇలా వండుతానో లేదా అనుకున్నారా? కొంచెం డౌట్ గా ఉండేది. దీనిపైన ఓకే, థ్యాంక్ యూ అండి. అంతకు ఉందా? బాగుంది, గమ్మత్తుకుంది రుచి. కొత్త రకం. ఇలాంటి వంటలు చాలా ఉండాలని, రుచికరమైన వండాలి. వండుతాం అండి, మీ ఆశీస్సులు ఉంటే అలా ముందు సాగిపోతాం. వాళ్ళ తృప్తిగా భోజనం చేసామండి. గెస్ట్లకి మేము వండిన కూర అద్భుతంగా నచ్చిందండి, చాలా ఆనందాన్ని ఇచ్చింది అనమాట ఇవాళ. అదిగో ఫుల్ తిన్నారు సారు. అతిథి దేవో భవ అన్నారు అలాగా. చాలా బాగా చేశారు, ఆనందం అండి. చాలా బాగా చేశారండి. ఈ కూర కూడా మేము ఎప్పుడు తినలేదు, కొత్తిమీర కారం తోటి వెరైటీగా చేసాం అనమాట. చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మీరు కూడా చేసి తినండి. చేసుకునే విధానం కూడా చాలా ఈజీ అనమాట. గురుగారు చాలా బాగా చెప్పారండి. కూడా అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసి. ఉంటామండి. అప్పుడు అది టేస్ట్ కూడా ఇది అది కాకపోతే ఇది నాన్నగారు కూడా అదే తినేవారు. బంగిలిపల్లి మామిడి అంటే చాలా ఇష్టంగా ఉండేది. మరి ఫ్లో మాట ఫ్లో అలాగ ఉంది. ఆయన కొంచెం దగ్గర అలా ఉన్నాడు బాలకృష్ణ. అది అఖండ విజయం సాధించింది. మరి తర్వాత మన ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు ఆయన చెప్పిన ఆశీర్వాదం వల్ల మనం వెయ్యాం. మేము దగ్గర నుంచి వస్తుంటే బాలకృష్ణ గారు ఉన్నారండి. బాలకృష్ణ జై బాలయ్య, జై బాలయ్య.